హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా సింపుల్‌గా అలాగే టేస్టీగా 3 రకాల టిఫిన్ బాక్స్ ఐడియాస్ అండి. ఒకసారి ఇది చేసి పెట్టుకుంటే గనక మీకు 3 టైప్స్ ఆఫ్ ఐటెమ్స్ ఒకసారిగా చేసుకోవచ్చనమాట. మీకు పిల్లలకి ఏది నచ్చితే అది. ఫస్ట్ ఏంటంటే నేను ఒక కడాయిలో ఆవాలు, జీలకర్ర, కొంచెం నెయ్యి వేసి అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేశాను. ఆనియన్ కూడా ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం పసుపు, బాగా కొంచెం మిర్చి పౌడర్ అనమాట. ఎక్కువ వేయొద్దు పిల్లలకి కదా! తర్వాత నేను ఉడకబెట్టిన బంగాళదుంపలు అందులో వేసేసానండి. అది వేసిన తర్వాత ఇలా మ్యాష్ చేసుకోవాలి. తర్వాత లాస్ట్‌లో కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేశాను. గరం మసాలా స్కిప్ చేసేయండి పిల్లలకి కాబట్టి. ఇది పక్కన పెట్టుకోండి. మీకు కావాలంటే ఇందులో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేను కరివేపాకు వేశాను. తర్వాత మీరు దోసలా చేసుకొని అందులోని నెక్స్ట్ చపాతీ చేసుకొని నార్మల్‌గా చపాతీ ఏంటంటే పరాటాలా చేస్తారు కదా! ఆలు పరాటా. అలా కాకుండా ఈ రెసిపీ అనేది నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చూసానండి. సో, నాకు నచ్చింది. ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బావుంది. పిల్లలకేంటంటే ఐటెమ్స్ చిన్న చిన్నగా ఉంటే వాళ్ళు చేత్తో పట్టుకొని తింటారు. పెద్ద పెద్దగా ఉండేంటంటే మనం తినిపించాలి కదా! సో, వాళ్ళని స్కూల్‌కి పంపేటప్పుడు ఏంటంటే మనం చిట్టి చిట్టి ఇడ్లీలని, చిట్టి చిట్టి దోసలని, ఇవన్నీ మనం వెరైటీగా ట్రై చేస్తే వాళ్ళకి తినాలనిపిస్తదనమాట కొంచెం వెరైటీగా. సో, ఇది మీరు ట్రై చేసి ఈ వీడియో నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి. అలాగే వీడియో క్వాలిటీ అయితే అంత బాలేదు. దానికి నేను చాలా సారీ చెప్తున్నాను. మార్నింగ్ కొంచెం కష్టమైందండి వీడియో తీయడానికి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.